ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సమాధానం చెప్పు త్రిపుర. అవును, నేను 10 లక్షల కోసమే డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశాను. అయితే నువ్వు చేసిన తప్పుకి వెంటనే ఆ 10 లక్షలు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి తప్పైపోయిందని దండం పెట్టుకో. ఆ, ఇప్పుడు నా దగ్గర ఆ 10 లక్షలు లేవత్తయ్యా. లేవా? లేకపోవడం ఏంటి? నాకు ఒక అవసరం పడి ఇవ్వాల్సి వచ్చింది. ఏంటోదినా ఇది? ఏం జరుగుతుంది ఇంట్లో? ఊర్వశి, నాకు ఒక మాట చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? ఆగరా ఫణి, తన్నంటే ఏం లాభం? తనకంటే పెద్దది ఈ త్రిపుర గుండాలి కదా బుద్ధి. అమ్మో అత్తయ్య, అసలు డబ్బుల విషయం గురించి నిలదీయండి. అసలు డబ్బుల విషయం మీకెందుకు? ఆ డబ్బులు తను కష్టపడి కాంపిటీషన్లో గెలుచుకుంది, అంతేకాని ఎవ్వరినీ మోసం చేసి తీసుకోలేదు. తన డబ్బుల గురించి అడిగే హక్కు ఎవ్వరికీ లేదు. గాయత్రి, నువ్వు కరెక్ట్గా చెప్పావు. అలా అడుగు. బామా, నీకు డబ్బులు కావాలంటే ఏం చేస్తావు? నీ తాత సంపాదించిన డబ్బు తీసుకుంటాను. మమ్మీ, మరి నీకు డబ్బులు కావాలంటే ఎవరిని అడుగుతావు? మీ నాన్నగారిని అడిగేదాన్ని. పిన్ని, నువ్వు బాబాయ్ ఫణి దగ్గర తీసుకుంటావా లేదా? అవునరా. అనంతు, నువ్వు గాయత్రికి డబ్బులు ఇస్తావా? ఇస్తానన్నయ్య. చూసారా, ఈ ఇంట్లో ఏ భార్య అయినా డబ్బుల కోసం వాళ్ళ భర్తల మీద ఆధారపడతారు. కానీ నా భార్య మాత్రమే తన కష్టంతో, తన టాలెంట్తో తనకు కావాల్సిన డబ్బుల్ని గెలుచుకుంది. అవి తన డబ్బులు తన ఇష్టం. తనెవ్వరికి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. పెనే, తను కష్టపడమని దేవుడి దగ్గర ఎందుకు పెట్టాలి? అన్నయ్య చెప్పింది కరెక్ట్. డాన్స్ చేయడం తప్పెలా అవుతుంది? మా స్కూల్లో చెప్పారు, డాన్స్ అనేది ఒక ఆర్ట్, అది కళ, అది అందరికీ రాదు. బావుగారు, మీరు చాలా బాగా చెప్పారు. మీకున్న నాలెడ్జ్ కూడా ఇక్కడున్న ఎవ్వరికీ లేదు. అయినా మా అక్క కష్టపడి గెలిచిన డబ్బుల కోసం అంత ఆరటం ఎందుకు అత్తయ్య గారు మీకు? మీ అక్క డబ్బుల మీద నాకెందుకు మారాటం? పిన్ని, బామ్మా, మమ్మీ, నా సుందరి ఏ తప్పు చేయలేదు. కన్నయ్య, మనకు అవసరం లేని డబ్బు కోసం ఇలా చేయటం మన పరువు నష్టమే అవుతుంది. అది నీకు అర్థం కాదు. అమ్మ త్రిపుర, ఇంకోసారి ఇలా చెయ్యొద్దు. నీకు ఏ అవసరం ఉన్నా మమ్మల్ని అడుగు. మమ్మే, నా భార్య ఏ తప్పు చేయదు, చెయ్యనివ్వదు. అందరూ నా సుందరిని ఏమనొద్దు. నా సుందరి ఏ పనైనా కరెక్ట్గానే చేస్తుంది. ఏరా ఫణి, సుందరి చేసిన తప్ప? నన్ను ఇరికించాడంటే అందరి ముందు నేను బ్యాడ్ అవ్వకూడదు. అయ్యో, వదిన తప్పు చేయలేదన్నయ్య.
బామ్మ ఈ విషయం ఇంతటితో వదిలేయండి. వదినేదో అవసరం ఉండో లేక ఇంకేమైనా కారణంతోనో అలా చేసుండొచ్చు. డాన్స్ అనేది ఆర్ట్, ఎవరైనా చేయొచ్చు. కానీ మన స్టేటస్ చూస్ చేయాలని మా ఉద్దేశం అంతే. బామ్మ ఇంతటితో అంతా వదిలే. వదిన తరపున నా భార్య తరపున తప్పు జరుగుంటే నన్ను క్షమించు. వాళ్ళ కోసం నువ్వు క్షమాపణ అడుగుతావేంట్రా? వాళ్ళలా నువ్వు బాధ్యత లేకుండా ప్రవర్తించవు కదా. నీ లిమిట్స్లో నువ్వు ఉంటావు. అయినా కన్నయ్యకి గండమని తెలిసినా తను బయటికి తీసుకెళ్ళిందన్న కోపం. బామా నిజంగా గండం ఉంటే బయటికి వెళ్ళినప్పుడల్లా నాకేమైనా అవ్వాలి కదా. నాకేం అవ్వలేదు, అదంతా గ్యాసు. అవును, అలాంటివి నమ్మడం ఏంటి? సరే వదిన, అన్నయ్యని తీసుకొని లోపలికి వెళ్ళండి. రా సుందరి రా. నర్స్, పేషెంట్ తనేనా? ఆ మీ ప్రియమైన పేషెంట్ తని. కమాన్ చెక్ చేద్దాం. బాలగారు ఏంటి గెటప్? ఐఎమ్ నాట్ బాలా, ఐఎమ్ డాక్టర్ బాలా. షీఈ్ మై నర్స్. గాయత్రి, నువ్వు కూడా ఏంటి బాలగారితో కలిసి? అక్క, ఇందులో ఏముంది చెప్పు? బావగారు నీ మీద ప్రేమతో ఇలా వెళ్దాము అని అడిగారు. నేను ఓకే చెప్పేశాను. ఇంత ప్రేమగా ఈ రోజుల్లో ఏ భర్త తన భార్యను అర్థం చేసుకుంటున్నారు చెప్పు? బావగారిది నీ పట్ల అన్కండిషనల్ లవ్. అలా ఈ రోజులో ఎవరుంటున్నారు చెప్పు? మీ మధ్య ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా బావగారు నీ వైపే ఉంటున్నారు.